అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈ రోజు గుంటూరులో ఉన్న నల్లపాడు దగ్గరికి వచ్చానండి. ఈ నల్లపాడు అండికి వచ్చాం మనం. ఇక్కడ అన్ని మేకలు, గొర్రెలు, పొట్టేలు, నాటుకోళ్లు, బాతులు, కౌంచి పిట్టలు అన్ని రకాలు అమ్ముతారండి. సంత అనేది ఒకటి ఉంటుంది. ప్రతి శుక్రవారం నాడు గుంటూరులో నల్లపాడులో సంత ఒకటి పెడతారు. ఆ సంతలో మనకు దొరికేవి మేకలు, గొర్రెలు, పొట్టేలు, నాటుకోళ్లు, కౌజి పెట్టలు, బాతులతో సహా దొరుకుతాయండి. మనం ఇప్పుడు అవన్నీ ఏమేమి దొరుకుతాయో అన్ని చూసి మీకు అన్ని పెడతాను. మీకు ఇదిగోండి, నల్లపాడి అండి అంటారు దీన్ని. సంత ఇది, అన్ని రకాలు దొరుకుతాయి. మీకు అన్నిటిని చూపిస్తాను ఇప్పుడు. అదే పొట్టేలు మాంసంతో మనకి ఇక్కడ బిర్యానీ, కిచిడి, రాగి సంగటి కూడా అమ్ముతారు. అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. వరుసగా చూపిస్తున్నాను. మీకు ముందుగా చూపించేది మేకలు. వీటిని మేకలు అంటారండి. మేకలు. నెక్స్ట్ వచ్చేసరికి పొట్టేలు. చూసారుగా, పొట్టేల్స్ అంటే ఇట్లా ఉంటాయి కొమ్ములు. ఈ పొట్టేళ్ళు ఈ గుంపంతా ఒకటి. తర్వాత గొర్రెలు. ఇవి గొర్రెలు అంటారండి. రకరకాలు ఉన్నాయి, బ్రౌన్ ఉన్నాయి, బ్లాక్ ఉంది. వీటిని గొర్రెలు అంటారు. అన్ని ఊర్ల నుంచి వస్తారండి. చుట్టుపక్కల విలేజ్, గుంటూరు నుంచి, చుట్టుపక్కల నుంచి అందరూ వస్తారు ఇక్కడ అమ్ముకోవటానికి. శుక్రవారం సంత. ఇదిగోండి పెద్ద పొట్టేళ్ళు. మేకలు చూపించాను, గొర్రెలు చూపించాను. ఇది పెద్ద పొట్టేళ్ళు. ఇదిగోండి, అన్నిటికన్నా పెద్ద సైజు మేకలు అంటారు వీటిని. చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. ఒక్కోటి 20 కేజీలు, 30 కేజీలు మటన్ వస్తుంది. ఇదిగోండి, ఇందాక మీకు మేకలను చూపించాను, గొర్రెలను చూపించాను, పొట్టేలను చూపించాను. ఇదిగోండి నాటుకోళ్ళు ఇక్కడ అమ్ముతారు. ఒక వల వేశారు ఎగిరిపోతున్నాయని. అన్ని రకాలు ఉంటాయండి. గిన్నె కోళ్ళు. గిన్నె కోళ్ళలో రకాలు ఉన్నాయి. వైట్ ఉంది, బ్లాక్ ఉంది, కలర్గా ఉన్నాయి. అన్ని రకాల కోళ్ళు ఉన్నాయి. బాటు పిల్లలు. ఇదిగోండి బాతులు, పెద్ద బాతులు. ఇంకా పిల్లలు చూస్తారు కదా మీరు. ఇదిగో పెద్దవి. బ్లాక్ నాటుకోళ్ళు పిల్లలు. బ్లాక్ నాటుకోడి పిల్లలు. గిన్నె కోళ్ళు చూసారు కదా. పెద్ద ఎంత సైజ్? ఇది రేట్ ఎంత? జత 900. రకరకాలు ఉన్నాయండి. గిన్నె కోళ్ళలో కూడా రకాలు ఉన్నాయి. అంతా జత అంతా పైకెత్తు. ఏదో పుంజులే పెట్టలాయి. 2 పుంజులేనా? తిప్పది. జత అంత అన్నావు? 1800. నాటియేగా. బిర్యానీ ఒకటి తీసుకుందాం. ఏం బాగుంటుంది అది.
కాపులో కూర్చో. అదేంటమ్మా అది రాగి సంగతి. నాకు